ఈ పిల్లలందరూ కలిసి ఒక మంత్రాన్ని నేర్చుకొని ఫ్రైడ్ ఫిష్ కోసం పట్టిస్తున్నారు. చూద్దాం వస్తుందో రాదో అని. ఫైనల్‌గా అయితే ఫిష్ వచ్చేసిందండి ప్లేట్‌లోకి. ఫ్రైడ్ ఫిష్ వచ్చింది అది కూడా. చూడ్డానికి చాలా బావుంది. ఈ పిల్లలకి ఈ ఫిష్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూద్దాము. మేము పొద్దున్నే లేసామని ట్రై చేసాము. మేము మార్కెట్‌కెళ్దామని. వెదర్ చూస్తే చాలా బాగులేదు. వర్షం పడుతుంది. ఎలా అయితే అలా అయిందిలే అని జెప్పేసి ఇగ బండి తీసి బయలుదేరినామండి. ఇక్కడికి రాగానే మార్కెట్‌కి రాగానే ఫస్ట్ క్రాబ్స్ దర్శనమిచ్చాయండి. తర్వాత ఇగో ఇలాంటి ఫిషెస్ ఉన్నాయండి. వీటి పేరు చాలా బాగున్నాయండి ఫిషెస్ పేర్లు గూడా. చాలా నచ్చాయి నాకు. చూస్తుంటే ఒక్కొక్క ఫిష్ చిన్నప్పుడు చూసిన అక్వాటిక్ యానిమల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయనిపిస్తుందండి. చదువుకున్న అక్వాటిక్ యానిమల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న చేప పేరు రూప్‌చంద్ అంట అండి. చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. చాలా ఫిష్ ఉందిక్కడ. చాలా ఎక్స్‌పోర్ట్స్ కూడా జరుగుతాయి ఇక్కడి నుంచి. మనం చూడొచ్చు. వీటిని చూసి మావోడు తాబేలు అనుకున్నాడండి. కాదండి ఇది క్రాబ్స్. మళ్ళా ఇది ఇక్కడ చూస్తే ఇది చాలా బాగున్నాయి. ఇగో ట్యూనా ఫిష్ అండి. ఇది ట్యూనా ఫిష్ అంటారండి. మళ్ళీ క్రాబ్స్ వచ్చినాయండి. నేను చిన్నప్పుడు షార్క్స్ మనుషులని తింటాయి అనుకున్నా గానీ, ఇక్కడ చూస్తే చిన్న షార్క్‌లను కూడా మనుషులు తినడానికి మంచిగా తెచ్చిపెట్టుకున్నారు. మేము తీసుకున్నది మాత్రం ఈ ఫిష్ అండి. చాలా చవకగా ఉంటది. తినడానికి కూడా పిల్లలకి ఈజీగా ఉంటది. ఇది కిల్‌మిల్ అంటండి చేప పేరు. ఈ చేప పేరు చాలా బావుందండి. ఇలా వచ్చిందండి ఈ ఫిష్ మొత్తం మీదైతే. ఈ మార్కెట్ ఎక్కడో మీకు తెలిస్తే మాత్రం కామెంట్‌లో చెప్పండి. ఎక్కడో చూద్దాం.